బీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా దీక్ష చేస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు అన్యాయం చేసిన అంటూ భారీ ఎత్తున దీక్ష ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది రైతులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బాబా, ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? ఏం లాభం లేదు, రైతులకు ఇబ్బంది. ఏ విధంగా ఇబ్బంది? ఏది రైతు బంధు లేదు, కరెంట్ కరెక్ట్ లేదు, పింఛన్ లేదు, టైంకి ఇచ్చే రైతు బంధు ఎప్పుడు కేసీఆర్ రైతుకు టైంకి ఇస్తుండే, 2 పంటలకు ఇస్తుండే. ఇప్పుడు ఏ పంట లేదు. నిన్ను 5,000కు సంతోషపడ్డోళ్ళు రైతులు, నిన్ను 7,000 ఎవరు అడిగిండు? పింఛన్ 2,000కి ఇస్తుంటే సంతోషపడరు. 4,000 ఏ ముసలు అడిగిర్రు? ఈ ఆడోళ్ళకు 25,000 అడిగిరా? నువ్వు ఆ బస్సు బంద్ చేసి 25 ప్రతి ఆడదానికి 25,000 సరిపోతుంది. వాళ్ళు సంతోషంగా కుటుంబం ఏదన్నా బాగుపడతారు. రైతు విషయంలో మటుకు అన్యాయమే జరిగింది. ఇలాంటి ప్రభుత్వం మనం ఎప్పుడు కనపడదు, రాదు కూడా. రేవంత్ రెడ్డి మీ ప్రాంతం బిడ్డే కదా, ఎట్లా ఉంది? చూడు, ప్రాంతం అయితే ఉండొచ్చు. పెళ్ళం మొగడు 300 దేవతల సాక్షిగా తాలిగట్టినోడు కూడా కుదరపోతే ఇడిచిపెడుతుండు పెళ్ళాన్ని. ఈడేవాడు మాకు మేలు చేస్తేనే మావోడు. ఈడేంది? రాజశేఖర రెడ్డి రాజశేఖర్ కూడా మేలు చేసాడు, మాకు దేవుడు అలాంటి మాట. ఏమంటారు? ఎన్టీ రామారావు చేసిండు ఆయన కుటుంబతల, కేసీఆర్ ఆయన కూతురు ఆయన చేసిండు. రైతులకైతే కేసీఆర్ విషయంలో మేలే జరిగింది. ఈయన వచ్చిండు ఏదీ లేదు, రైతు బంధువు లేదు, ముసలి పైసలు లేదు. ఒక రైతు చేస్తే వారం ఉండాలి 5 లక్షలు వచ్చేది బీమా. ఈ కిట్టు అని ఆడపిల్ల పుట్టిందంటే 12,000 సొమ్ము తీసుకుని ఇంటికి పోతుండే, పిల్లల సంఖ్యలు పెట్టుకొని. పింఛను ఆ 2,000 కన్నా సంతోషపడేటోళ్ళు 4,000 ఇస్తున్నాడు, ఆశలో పెట్టిండు. అదేదో ఈ ఫ్రీ బస్సు కూడా ఆడోళ్ళు అడిగేది కాదు. కొట్టుకొని తనలాడితే మేము రోజు బస్సు ఎక్కితే మాకు తెలుస్తుంది కథ. ఆ తిట్టితే పైసలు పెట్టినోడు కూడా తిట్టిపించుకోవడానికి తిట్లు, ఆడోళ్ళు తిట్టే తిట్లు చూస్తే బస్సు ఎక్కేటప్పుడు. అదే ఆడవాళ్ళకు నువ్వు 2,500 బస్సు అవసరం లేదు, 2,500 కుటుంబానికి 2,500 వాళ్ళు సంవత్సరంలో ఖర్చుకు మంచి చెడ చూసుకుంటాం. ఏమొచ్చింది ఈ బస్సులో? ఇంత నష్టం పెట్టి అన్నిటికన్నా ఇబ్బంది పెట్టి బస్సులు. ఇంకోటి నేను చెప్పిన కదా, ఈ కులగణన అనవసరం. నువ్వు ముఖ్యమంత్రి రాజీనామా పెట్టి బీసీకి ముఖ్యమంత్రి, మేము అంతా సంతోషిస్తాం. అది కులగణన చేసినట్టే. బీసీకి ముఖ్యమంత్రి ఇస్తే తొక్కలేదు. ఎవడొచ్చాడు? ఎవడా పేరు ఎవరికి ఉంది? ఇల్లు రాసిండ్రు, అలా చుట్టాలు కార్యకర్త ఎవర్రా, ఎవరెవడరా? ఒకరింటే 4 పేరు రాస్తే మా ఊళ్ళో ఫెయిల్ అయినాయి. నేను సర్పంచ్ చేసినాయా? రేవంత్ రెడ్డి మాకు శత్రువు కాడు. ఈ రైతులకు జరిగే మేలును సర్వనాశనం చేసాడు. అది విధంగా రేవంత్ రెడ్డి మాకు శత్రువు కాడు. రేవంత్ రెడ్డి నా పేరు దేవేంద్రరావు గిట్టాన, నువ్వు ఆ పేపర్ దేవేంద్రరావు అంటే బాగా తెలుసు రేవంత్ రెడ్డికి. నువ్వు చెప్పకు. దేవేంద్రరావు ఇంతవరకు ఇట్లా మాట్లాడినా అంటాడు. నువ్వు పంపి ఏం పీకుతాడు ఆయన సుతాగాను. ఏం పీక కేసు పెడితే బెయిల్ ఇస్తూనే ఉంటారు వాళ్ళు. ఇది పనికిరాని కేసు అని బెయిల్ ఇస్తున్నాడు. వాళ్ళు మర్డర్ చేసో రైతు అంటే అందరికి వస్తుంది, ఒక్కడే కాదు. రైతు దేశానికి రైతే వెన్నెముక. రైతు పండించిన పంటే నిమ్మలంగా తింటారు, గిరియాని చేసుకొని. ఇంకోటి రంగు వేసుకొని తిరుగుతా కాదే, ప్రజల బాగోగులు చూసేటోడు లీడర్. వాళ్ళకేం తక్కువ, ఇల్లు వచ్చినాయా, నీళ్ళు వస్తున్నాయా, కరెంట్ ఉందా, రోగాల నొప్పులా, ఇవి చూసినోడు లీడర్. అదే నన్ను ఇంటర్వ్యూ అడిగితే నన్ను వద్దన్నారు. నువ్వు తిడతావు, వద్దు, నువ్వు ఇక లొల్లి పెడతావు అన్నారు. నాకు ఇదైతే కొత్త లేదు. ఇప్పుడు సెట్టిపల్లి దేవేంద్రరావు మాజీ సర్పంచ్ అని ఆయనకు అందటాడు ఆయన దమ్ముంటే, అరే దేవేంద్రరావు ఇట్లా మాట్లాడినా అంటాడు. ఇంకేం చెప్తావు చెప్పు, అన్ని మాట్లాడతలేదు. డోంట్ కేర్, అంతే. చెప్పండి అన్న, ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? దాదాపుగా ఏర్పడిన సంవత్సరానికే చిరు వ్యాపారుల నుంచి, రైతుల నుంచి ఏ వర్గం, ఒక కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఏ వర్గమైనా పూర్తి అసంపూర్తిగా
ఏ పనులైనా ఎటువైపు సాగకుండా ఎక్కడివక్కడే ఉన్నాయి. దాదాపుగా తెలంగాణ వచ్చిన తర్వాత చీకటి రాజ్యం అవుతుంది అన్నారు. తెలంగాణని అనవసరంగా ఎందుకు మీరందరూ వెనుకకు పోతుంది అన్నారు. అట్లాంటి అన్నిటిని తలదన్నిలా గత 10 ఏళ్లలో కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేశారు తెలంగాణని. ఐటీ రంగాల్లో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానివ్వండి, రైతులకు మేలు చేయడంలో కానివ్వండి, అన్నిట్లలో తెలంగాణని నెంబర్ 1 వైపుగా నడిపిన నాయకుడు ఆయన. ఈ రోజు ఆయన తనయుడు అయిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆమన్గల్కి వస్తున్నారు. ఈ సభ చాలా అద్భుతంగా జరుగుతుంది. మీరు కూడా చూస్తారు ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందనేది మీకు కూడా అర్థమవుతుంది. ఈ రోజు సార్ గ్యారంటీలు ఇస్తున్నాము, ఆల్రెడీ 100 రోజుల్లో సగం గ్యారంటీలు అయిపోయినాయి. రైతులకి రైతు భరోసా, రుణమాఫీ, బోనస్ ఇవన్నీ ఇస్తా ఉన్నాం. మా ప్రభుత్వం చేసినట్టు తెలంగాణలో కాదు, దేశ రాజకీయాల్లో దేశ రాష్ట్రాలలో కూడా ఎక్కడ ఇవ్వలేదు. రైతులకు అంతగా రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం, 22,000 కోట్లు చేసిందని గొప్పగా చెప్తా ఉన్నారు. సార్ ఒకప్పుడు తెలంగాణలో మనం చూస్తే దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, తెలంగాణ అంటే ఎడారి ప్రాంతంగా ఎటు చూసిన పంటలు 100 ఎకరాలు ఉన్న రైతు కూడా కూలి పని పోయేటోళ్ళు. అట్లాంటి పరిస్థితి ఉండే తెలంగాణలో ఈ రోజు తెలంగాణ సుభిక్షమైందంటే, రైతాంగం అద్భుతంగా కొనసాగిందంటే దానికి కారణం కేసీఆర్ గారు. ఆయన వేసిన రైతు బంధు అనే ఒక పథకం వల్ల తెలంగాణలో రైతాంగం చాలా సుభిక్షమైంది, అద్భుతంగా ముందలు పోయింది. ఆయన వల్లనే ఈ రోజు తెలంగాణ అంత అభివృద్ధి చెందింది. రైతులు చాలా బాధలో ఉన్నారు పాపం. వాళ్ళకి కరెంటు సరిగా ఉండట్లేదు. కరెంటు 1 గంట సేపు ఉంటే అర్ధ గంట తీసేస్తున్నారు. కరెంటు కరెక్ట్ టైం ఉండట్లేదు. ప్రతిదానికి ఇబ్బంది అవుతుంది. పాత రోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఇంకా రానున్నది ఎండాకాలము, వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంటది. కాబట్టి మేము ఇప్పుడైనా ఏం చెప్తున్నామంటే, కేసీఆర్ గారు కూడా ఇదే మాట అన్నారు, మీరు అధికారంలో ఉన్న రోజులు ఖచ్చితంగా మీరు మంచిగా ఉండండి, మంచిగా నిర్మోహమాటంగా పనిచేయండి, నలుగురికి అవసరం వచ్చేది పనిచేయండి. మేము కూడా అదే అంటున్నాము. ఇప్పటికైనా మీ తప్పులు తెలుసుకోండి, తప్పులు తెలుసుకొని అందరికీ అవసరమయ్యే పనులు చేయండి. రైతు బంధు టైం టు టైం ఇవ్వండి. లిమిట్ పెట్టిరు కదా, ఆ లిమిట్ పెట్టినందుకు కూడా కరెక్ట్ గా ఇవ్వండి డబ్బులు. రైతులకు ఇబ్బంది అవుతుంది. ఒక రైతు వల్ల అందరూ ఆగిపోతున్నారు. కూలీలు, పనిచేసే కూలీల నుంచి మార్కెట్లు ఉండే వ్యాపారులకు వెళ్ళి అందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీరు చేసే పని సక్రమంగా చేయండి. మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం అంటే ఎవరికి ఇచ్చిరు? మీరు మండలానికి ఒక 20 గ్రామాలు ఉంటే ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కిందికి తీసుకొని మీరు పని చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక ఊరికే రైతు బంధు, ఒక ఊరికే ఇల్లులు, ఒక ఊరికే అన్ని అంటే కన్వ ఊరు వాళ్ళందరూ మీకు ఓట్లు వేయలేదా అన్న? మీకు గుర్తు లేదా? మీ అందరు వేస్తేనే అన్న మీరు ఈరోజు ఆడ అధికారంలో ఉన్నది. కాబట్టి నేనేమంటున్నా అంటే, నిష్కల్మషంగా నిజాయితీగా పనిచేయండి. రైతులకి కష్టాలలో ఉన్నారు, వాళ్ళని మీరు ఖచ్చితంగా ఆదుకోవాలి. రేపు ఈ రోజు జరగనున్న ధర్నాతోటి మీకు అర్థమైపోతుంది ఎంత వ్యతిరేకత ఉంది. స్వచ్ఛందంగా వస్తున్నారండి అందరూ రైతులు, స్వచ్ఛందంగా రైతులు, ఆడోళ్ళు అందరూ వస్తున్నారు ఈ సభకి. ఈ సభ చాలా గ్రాండ్ గా అవుతుంది, మీకు కూడా తెలిసిపోతుంది. టీఆర్ఎస్ పార్టీ అనేక దఫాలుగా ధర్నాలు, దీక్షలను పెడతా ఉంది. సో ప్రభుత్వం పైన కావాలని విష ప్రచారం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నాం. మీరేం చెప్తారు అన్న? విష ప్రచారం చేస్తే నేనేమంటున్నా అంటే, విష ప్రచారం చేస్తే ఇంత ఆదరణ రాదన్నా. బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారణ చేసి బీఆర్ఎస్ పార్టీ ఏదో చేస్తుంది అని అంటే మాత్రం ఇంత ఆదరణ రాదు. మీకు చూస్తాం, మీరు మరి కాసేపట్లో మీకు అర్థమవుతుంది. మీరు ఇక్కడే ఉంటారు కదా, లైవ్ అంతా టెలికాస్ట్ చేస్తారు కదా, ఏం పబ్లిక్ వస్తారు, ఎంతవరకు వస్తారు అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను అదంటున్నా. ఇప్పుడు ఒకటన్నా, ఒకరు మంచి చేస్తే మంచి అంటారు జనాలు ఎవరైనా, అంతేగాని నేను చేయకుండా మా మీద బురద తల్లుతురు అంటే అది తప్పు, ఆబ్వియస్ గా తప్పు. అన్న కేసీఆర్ అనేట ఆయన ఏదైనా పథకం ఇస్తే మధ్యలో ఒక పైరవికారుడు ఉండడు, ఒకరుండరు. డైరెక్ట్ ప్రభుత్వానికి ఆ లబ్ధి పొందే రైతుకు, లబ్ధి పొందే వ్యక్తికి మధ్యనే ఉంటది. పైరవికారుడు ఉండడు, అప్లికేషన్స్ ఉండవు, ఇబ్బంది ఉండదు. అన్న కులగణన సర్వే అని వీళ్ళు మొన్న పెట్టిరు కదా, అసలు సర్వే సక్రమంగా జరగలేదు. సర్వే తప్పుల తడక, ఫాల్ట్. నేనేమంటున్నా అంటే, ఆ సర్వేని చించి బూడిదలో వేసేయండి. అంత ముందుకు కేసీఆర్ సమగ్ర సర్వే అని చేపట్టినారు. అది ఎక్కడెక్కడి నుంచో ఉన్నోళ్ళు ఆ రోజు ఖచ్చితంగా అందుబాటులో ఉన్నారు. ఆ సమగ్ర సర్వేలో నేను కూడా పాల్గొన్న, ప్రతి ఇంటికి నేను కూడా తిరిగినోని మా గ్రామంలో. అది చాలా అద్భుతంగా జరిగింది. అప్పుడు నేను అదే అంటున్నా, మీరేందంటే తెలుసుకోండి మీ తప్పులని, అంతేగాని మా మీద బురద జల్లుతారంటే మీరు చేసేది చెప్తున్నారు. జనాలు మీ మీద బురద జల్లితే వాళ్ళకి ఏమన్నా వస్తుందా? అది ఏం రాదు కదా. మంచి చేస్తే కేసీఆర్ మంచి అన్నారు, మీరు మంచి చేస్తే మంచి అంటారు. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ మా మీద బురద జల్లుతుంది, మా మీద చేస్తుంది అంటే తప్పు. నేను అదే అంటున్నా.
దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. రానున్న కాలంలో మీరు ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయము. 119 నుంచి 100 సీట్లు దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. మళ్ళీ అదే పాలన చూస్తాము, రైతాంగాన్ని ఆనందంగా చూస్తాము. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటివి మళ్ళీ కొనసాగుతుంటాయి. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో చాలా చక్కగా ముందలు పోతుంది. అస్సలు బాగలేదన్న. 6 గ్యారంటీలు ఇచ్చారు కానీ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు కేసీఆర్ గారు. ఒకరు మహిళలకు ఏమైనా ఉచిత బస్సులు రేవంత్ రెడ్డి మహిళలకు ఉచితంగా బస్సులు ఇచ్చిండు కానీ కన్నవి 5 గ్యారంటీలు ఏం అలదు. ఒక రైతుకు రుణమాఫీ అయింది, ఒక రైతుకు రుణమాఫీ కాలేదు. 100% 25% రుణమాఫీ అయింది. చాలా బాధాకరంగా ఉన్నారు రైతులు. అన్ని విధంగా రైతులకు ఏం అసలు ఎక్కడైనా వాటర్ వస్తలేదు, కాళేశ్వరం లేదా నీళ్ళు ఎక్కడైనా ఇదే ఖతమైపోయింది. కరెంట్ కూడా 24 hours నుంచి ఏం రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో రైతులకు చాలా ఘోరంగా ఉంది. గంటకి ఇప్పుడు 3 గంటల వరకు కూడా కరెంట్ రావట్లేదు ఇక్కడ రైతులకు. అప్పుడప్పుడు మోటార్ కూడా కాలిపోతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క మోటార్ కూడా కాలిపోవట్లేదు రైతులకు. అలాంటి పరిస్థితి వచ్చింది. 24 గంటలు వచ్చింది కరెంటు, ఒక 3 గంటలు కూడా రావటం లేదు. అలాంటి ఇప్పుడు రైతు బంధు కూడా కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. 2 ఎకరాల వరకు రైతు బంధు కూడా రాలేదు. ఇప్పుడు 5 ఎకరాలకు ఇచ్చినమ్మంటున్నారు, 3 ఎకరాలకన్నా ఇద్దరికి ఒక్కొక్కరికి అదే కూడా రైతు బంధు పడడం కూడా అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది ఘోరంగా రైతులు ఎక్కడైతే అక్కడ ఎక్కడ చేసినా అక్కడే పడిపోయినాయి, ఎక్కడ గుంగడి అక్కడే ఉన్నాయి. 420 గ్యారంటీలు ఇచ్చిన రైతు రేవంత్ రెడ్డి. ఇలాంటిది ఒక్క హామీలు కూడా కరెక్ట్ కాలేదు. ఇవాళ చాలా బాధల్లో ఉన్నారు రైతులు. అలాంటి పరిస్థితి ఉంది తెలంగాణలో. మాది కొడంగల్ కాదు, ఇది మా కాంచేసి తంగొండపల్లి, ఇది కానీ అమ్మన్గల్ మండలం. ఇదే మాది లోకల్. ఇక్కడ ఏం లేదు, వస్తుండు పోతుండు. కసిరెడ్డి రాణారెడ్డి ఎమ్మెల్యేసి అప్పుడు టీఆర్ఎస్ నుంచి వచ్చి ఇప్పుడు ఇక్కడ వచ్చి కలిసి అక్కడ గుంగళి అక్కడే చేస్తుండు. పోయి ఇక్కడ రావడం అట్లే తిరుగుతుండు కానీ ఎమ్మెల్యే గారు ఏం పని చేయడం లేదు. అలాంటిది ఏం చెప్తారన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత పూర్తిగా బాగలేదన్న. దరిద్రం అనేది వెంబడిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాక మాకు బ్యాంకులలో పైసలు ఉన్నాయి, జేబులలో పైసలు ఉన్నాయి, రైతు బంధు వచ్చింది, అన్ని పథకాలు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అన్ని ఈ రోజే అయిపోతాయి అంటుండు. అన్ని ఇలా పడ్డాయి, టకా పడ్డది, టకా పడ్డాయి అంటుండు. అది పడతాయి, టకీ పడుతున్నాయి. అంటే టక్ లేదు, ఏం లేదు. 12 గంటల రాత్రి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పైసలు పడేది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు టైం పెట్టుకున్నా అందులో పైసలు వస్తలేవు, రావు. ఆశపడకూడదు. ఆయన కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పకూడదు మేము వేస్తామని కూడా ఎందుకు చెప్పాలి? ఆడ లేనిది ఊకనే చెప్పకూడదు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలి, 24 గంటలు చల్లగా వండుకుంటాం మేము. ఎందుకు మళ్ళీ కేసీఆర్ ని గుర్తు చేసుకుంటా ఉన్నారు? ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి అదే కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వంలో ఉన్నాయి ఏమీ లేవు. మాకు 1-2 అంటే రైతు బంధు, అది రుణాలు మాఫీ అయినాయి అవి కొందరికి. కాకపోతే ఈ రైతు బంధు అనేది మాకు వచ్చినప్పుడు ఏంది అంటే 6 నెలలకోసారి వచ్చేది. వ్యవసాయానికి ఇతర ఆపదలకు ఖర్చులకు వచ్చేది. అవి బంద్ అయినాక ప్రతి ఒక్క రైతు కోరిక ఏంది అంటే రాకపాయ అనకమే. నువ్వు 100 మంది రైతులను నువ్వు చూడండి, రైతు బంధు వస్తలేదు అంటే ఇంక రాదు, ఇంక వాడు వేయడు. అది ఇట్లా కొన్ని కార్యక్రమాలతోటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనుకూలంగా వ్యవహారాలు ఉన్నాయి. ఈయన వచ్చినాక లేవు. రైతులకు 100కి 100 మంది రైతులే ఉంటారు కదా సార్. ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేయాలంటే రైతు బంధు కావాలి, వ్యవసాయం చేయాలంటే రైతు బంధు కావాలి. అది ఒక ఊరికే ఇస్తారు. జిల్లా ఒక తాలూకాల, బాబు నీకు తెలియదు, ఒక తాలూకాల ఒక్క ఊరికి ఇస్తుండ్రు. అది ఇచ్చి ఇంక అందరికి కోపం వస్తున్నది అంతే. మిగతా వాళ్ళకు వచ్చే అంటే ఏది రాకపాయే అనేది ఉండదు. కాకపోతే ఏ ఊరికి ఇవ్వకుండా ఇచ్చేటప్పుడు అందరికి ఇవ్వాలి, లేకపోతే ఊకోవాలి. ఇక ఇది బదనామయ్యి మళ్ళీ వచ్చే అన్నట్టు పాయి అన్నట్టు వీడు వెయ్యర్రా ఊకేనే అంటారా, ఇది మాస్ జనాలల్లా ఒక మాట గలీజ్గా వస్తుంది. అట్లాంటిది కాకుండా ఉంటేనే వేయాలి, లేకపోతే ఊకోవాలి. ఏ ప్రభుత్వానికి రాలేదు. 2 కారణాలు. హైదరాబాద్ లలో ఇండ్లు కూలగొట్టడం మొదటి కారణం, రైతు బంధు ఇవ్వకపోవడం ఇక్కడ రెండవ కారణం.
ఈ 2 కారణాలతోటి వ్యతిరేకత రెండు కారణాలు చెప్పారు. ఇల్లు కూలగొట్టడానికి కారణం మూసి సుందరీకరణ చెప్తా ఉన్నారు. రైతు బంధు పైలట్ ప్రాజెక్ట్ కింద వేసుకుంటూ పోతా ఉన్నామని అంటారు. అది చాలా కష్టం సార్, వేయలేరు. ఇది వచ్చే ఈ 6 నెలలు అయిపోయే వరకు ఇంకో 6 నెలలు వస్తుంది, ఇంకో 6 నెలలు అయిపోయే వరకు ఇంకో 6 నెలలు వస్తుంది. అట్లా వేయలేరు. వేస్తేనేమో మొత్తం వేయాలి, లేకపోతే ఊకోవాలి. రెండు పంటలు బాకున్నాడు. గ్రామ పంచాయతీ జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి అని వేస్తుర్రు, మళ్ళా వేయర్రో వీడు అనేది ఒక ప్రజలల్లా టాకు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వేస్తుండు, ఇంకా వేయడిన అనేది ఓట్ల కోసమే. రేపు స్థానిక సంస్థల ఉన్నప్పుడు దాంట్లో ఎలక్షన్ల కోసం వేస్తుండు అనేది ఒక టాక్. అట్లా కూడా ఇంకా దప్పున పడతలేవు. పడక 1 ఎకరాలకు 2 ఎకరాలకు వేసి ఇంకా పూర్తిగా మొత్తానికి వేస్తలేడు. మొత్తానికి వేస్తే పడతాయి అనేది ఒక టాక్. ఒక ఊరోనికి వేసే వరకు అందరికి గావులు పడ్డాయంట ఇదో జోలి వేరే విధంగా వస్తుంది. వేస్తేనేమో వేయాలి, వేయకపోతే ఊకోవాలి. ఇబ్బంది పెట్టొద్దు. వేసేస్ అంటేనే ప్రజల చెడ్డ పేరు ఇంకెక్కువ వస్తుంది. వేయడు అనేది డిసైడ్ అయిపోయింది. మళ్ళీ వాడిని లేపు కూర్చున్న పెట్టినట్టు అవుతుంది. నిద్రపోయిన చెద్దరు కప్పుకొని నిద్రపోయిన లేపు కూర్చున్న పెడతారు. ఏ సర్వ్ అనే వరకు ఊకేవాడు బ్యాగ్ లేచి సెల్ చూసుకుంటుండు. టకా లేదు, టకీ లేదు. అన్న వ్యతిరేకత చాలా ఉందన్న. ఇప్పుడు చాలా వ్యతిరేకత ఉంది. ఇంకా నువ్వు ఎక్కడ చూడు వ్యతిరేకత ఉంది. కేసీఆర్ కు అనుకూలం ఉంది, రేవంత్ రెడ్డికి వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మరీ దళితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు, అందులో చేసేది 1, చెప్పేది 10. 6 గ్యారెంటీలు అన్న తాను రైతు బంధు, రైతు భరోసా అన్నాడు. భరోసాన పోయి రైతు బంధే గతి లేదు. ఇప్పటికి ఒక్కసారి వచ్చింది. ఎవరికి ఎకరన్నర పొలం ఉన్నోళ్ళకి మాత్రమే వచ్చింది, ఎక్కువ ఉన్నోళ్ళకి లేదు. నేను మా ఊర్లో మొన్న మీటింగ్ పెట్టిరు. మీటింగ్లోకి వచ్చినాక రైతు భరోసా లేదు, ఇంతవరకు ఏ గ్యారంటీ లేవు. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అన్నారు, అవి లేవు. 500కే గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇప్పటి వరకు ఒక్కరికి అమలు కాలేదు. అది ఉచిత బస్సులు అంటారు. మామూలుగా మా రైతులు కానీ పల్లెటూరులో ఉన్నోళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా బస్సులలో ఎందుకు తిరుగుతారు? మాకేం అవసరం అని మా ఆడవాళ్ళు పోయి బస్సులలో తిరుగుతారా? ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న వాళ్ళకు, సిటీలో ఉండేటోళ్ళకు వాళ్ళకు మాత్రం వర్తిస్తుంది. అది మాకు వర్తించదు, అవసరం కూడా లేదు. మా రైతుల ఆడవాళ్ళు ఏమైనా ఉంటే బావుల కాడ చేసుకుంటారు, కానీ ఊర్లో పోంటే ఎందుకు తిరుగుతారు? ఈ రైతు బస్సులు పెట్టి ఇంకా ఆడవాళ్ళకి రెచ్చగొడుతుంది. బయట తిరగాలి, ఊర్లో పొడి తిరగాలి, పనులు చేసుకోకుండా ఆగం చేసేదే. కానీ రైతులను మరీ అన్యాయం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులకు మరీ అన్యాయం చేసుకుని చాలా ఘోరంగా ఉంది. ఎముడు కనీసం పాల బిల్లులు కూడా లేదు. ఇదే వస్తలేవు, పెన్షన్ రావు, నీళ్లు లేవు, పాలు లేవు, ఇల్లు లేవు. ఏడవంటే ఆయన ఎండిపోయి వస్తున్నాం రోడ్డు మీద. మా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా పోయినాం హ్యాపీగా. ఇప్పుడు మాకు గొంతు పోయినగా ఆడాయిండు. ఇక వన్నాలు లేకుండా మాకు బాధ లేదు. ఈసారి మా కేసీఆర్ రావాలి, మేము బతకాలి అంతే. మేము గెలిపేయాలి అంటే మేము కేసీఆర్కే వస్తాం. మేము ఎందుకు చూసినాం, ఆయన మంచిగానే చేసిండు, చెడ్డ పని ఏం చేయాలి. కానీ చేసిన చేసుకున్నారు, కానీ మంచి పని చేసిండు. కానీ ఈ ఇంద్రమా వచ్చినప్పుడు సంది ఏ నాటికైనా ముంగల పడాలి. కేసీఆరే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి పక్క ఏ పక్క ఇది ఈసారి. ఏది లేదు, మాకు పింఛన్ ఇస్తాను, పింఛన్ లేవు, రైతు బంధువులు లేవు, ఏది లేవు, నీళ్లు సరిగా లేవు, ఏడికి ఆడికి ఎండిపోయింది. మళ్ళీ నీళ్ళే లేవు, తాగిన కూడా లేవు మాకు. లేవు, కూలిపోయిన ఇల్లు ఏది ఇస్తామంటే ఏది ఇస్తలేదు. వన భూమిలో అంతా దొంగలు తినిపోయాయి. ఇక రోడ్డు మీద ఉండం మేము అంతే సార్. మాకు ఏ గ్యారెంటీ మాకు కేసీఆర్. లేవు ఏది లేవు. ఆయన వేసిండు అప్పుడు, ఈయన వేయలే. ఆయన వేసిండు, కేసీఆర్ మంచిగానే వేసిండు, ఈయన వేయలే. ఏం లేదు. ఇప్పుడు మన సర్పంచ్ రావాలి, టీఆర్ఎస్ రావాలి పక్కా.